కాలువల కింద పంట పండేది కాదు. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా పచ్చటి పొలాలున్నాయి, బంగారం లాంటి పంటలు పండుతున్నాయంటే అది కాళేశ్వరం వల్ల, కేసీఆర్ గారి కృషి వల్ల అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకుంటుంటారు. కానీ ఇవాళ ఎంత మంచిగా పారుతున్నాయి కాళేశ్వరం గోదావరి నీళ్లు. మరి కాళేశ్వరం కూలిందని మాట్లాడే మూర్ఖులకు నేనేమంటున్నా, ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఈ నీళ్లు ఎక్కడి నుంచి పారుతున్నాయి? ఇది రంగనాయక సాగరో, మల్లన్న సాగరో, కొండపోచమ్మ సాగరో, అంతగిరో ఇవి కాళేశ్వరంలో భాగం కాదా? ఈ గలగల బారే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం లేదు, కాళేశ్వరం కూలిందని దొంగ మాటలు చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది, నల్గొండ జిల్లాలో సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది, మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ నీళ్లలో మునిగిపోయింది, నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ టనల్ కూలింది. ఏడాది అర్థంలో 4 గులగొట్టిరు మీరు. ఇవాళ ఇంత పెద్ద కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ వంగింది అంతే. ఒక్క పిల్లర్ వంగితే ఇంత లొల్లి పెట్టి బదనాం చేసి